ధన్యవాదాలు. నమస్తే. నేను చెవుల కృష్ణాంజనేయులు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేటువంటి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ రోజున సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది. ఈ బాండ్లు ద్వారాగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వటం అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా అభివర్ణించింది. అదేవిధంగా క్విడ్ ప్రోకో కూడా అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు కొన్ని సంస్థలు, వ్యక్తులు ఈ విధంగా విరాళాలు ఇచ్చి ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళు పని చేసుకోవడం, నీకు ఇది నాకు ఇది అనేటువంటి ఒక క్విడ్ ప్రోకోకి అవకాశం ఉంది ఈ బాండ్ల ద్వారాగా అనేటువంటి అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో 5 జడ్జీల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ రోజు నుంచి ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని రద్దు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎస్బీఐ ద్వారాగా ఏవైతే ఎన్ని బాండ్లు అయితే తీసుకున్నారో, కొనుగోలు చేశారో ఆ వివరాల మొత్తాన్ని కూడా ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కు అందించాలి అనేటువంటిది స్పష్టం చేసింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఆ బాండ్లకు సంబంధించినటువంటి వివరాలు, ఏ రాజకీయ పార్టీలకు ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి విరాళాలు ఈ బాండ్ల ద్వారాగా వచ్చాయి అనేటువంటి విషయం మార్చి 31వ తేదీలోగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఈ విధమైనటువంటి వివరాల మొత్తాన్ని పొందుపరిచి ప్రజలకు తెలియజేయాలని చెప్పి స్పష్టం చేసింది. అసలు ఏ పార్టీకి ఏ సంస్థ ఎన్ని కోట్లు విరాళాలు ఇస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలకి తెలియకుండా ఉండేటువంటిది ఇది ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అంశంగా కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2018 జనవరి 2వ తేదీన ఎలక్టోరల్ బాండ్స్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అప్పటి నుంచి ఒక వ్యక్తి కానివ్వండి, సంస్థ కానివ్వండి, లేకపోతే ఒక వ్యాపార సంస్థ ఎవరైనా సరే ఎస్బీఐ ద్వారాగా ఎలక్టోరల్ బాండ్స్ను కొనుగోలు చేసి వాటిని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29A ప్రకారంగా రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీలకు ఆ విరాళాలు అందించవచ్చు. అయితే ఈ విరాళాలు అందించడం వల్ల ఇది ఆయా రాజకీయ పార్టీలు, అదేవిధంగా వ్యాపార సంస్థలు, వ్యక్తులు కుమ్మక్కయ్యి ఇది క్విడ్ ప్రోకోకు దారితీసేటువంటి అవకాశం ఉందని, అదేవిధంగా డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలకు కూడా ఇది నాంది ప్రస్తావన అవుతుందని, కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా విరాళాలు సేకరించి డబ్బు ప్రవాహం ఎక్కువగా రాజకీయాల్లో పెట్టి దాని ద్వారా గెలవటం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టులో దీని మీద కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకులు జయా ఠాకూర్, సిపిఐఎం, అదేవిధంగా ఎన్జిఓ అసోసియేషన్, డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఎన్జిఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్, ఈ 4 సంస్థలు దాఖలు చేసినటువంటి ఫిర్యాదు మీద గత ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ వాదోపవాదాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఆ తీర్పుని ఈ రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇది ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సుప్రీంకోర్టు నిర్ణయం ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విధంగా రాజకీయ పార్టీలు డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలకు మూలమైనటువంటి ఎలక్టోరల్ బాండ్స్ని ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సందర్భం. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎవరికి ఎంత విరాళాలు వస్తున్నాయో కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారాగా కూడా తెలుసుకోవడానికి వీల్లేదు అనేటువంటి విధంగా కూడా నిబంధన. మరి అసలుకి ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్యయుతంగా రిజిస్టర్ అయినటువంటి పార్టీకి విరాళాలు అసలు ఏ సంస్థ ఇస్తుంది, ఏ సంస్థ ద్వారా వీళ్ళు తీసుకున్నారు, ఆ సంస్థకి ఈ ప్రభుత్వాలు ఏం మేలు చేస్తున్నాయి, ఇవి కదా ప్రజలు తెలుసుకోవాల్సింది. ప్రజలు ఓటేసేది ప్రజలు కదా. ప్రజలు ఓటేసి ఎన్నిక చేసుకునేటువంటి ప్రభుత్వాలు ప్రజలకు బాగా జవాబుదారీగా ఉండాలి. అసలు ప్రజలకే సమాచారం తెలియకుండా ఈ రోజున ఉండటం అనేటువంటిది సరైనటువంటిది కాదు అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం.
రాజకీయ పార్టీలకు విరాళాలు కావాలంటే ఈ ఎలక్ట్రల్ బాండ్సే కదా, అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మీరు 2018 నుంచి ఇప్పటి వరకు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినటువంటి తీరును గిన గమనిస్తే ఒక జాతీయ స్థాయిలో రిజిస్టర్ అయినటువంటి గుర్తింపు పొందినటువంటి పార్టీలు 8 పార్టీలు 7-8 పార్టీలు ఉంటే, అదేవిధంగా రీజనల్ పార్టీసు ఒక 250 వరకు ఉన్నాయి. అదేవిధంగా గుర్తింపు పొందినటువంటి పార్టీలు నమోదైనటువంటి పార్టీలు 2600 వరకు ఏమో ఉన్నాయి. ఈ విధంగా రిజిస్టర్ అయినటువంటి పార్టీలన్నిటికీ విరాళాలు ఇవ్వచ్చు అన్నమాట. మీరు గమనిస్తే 2018 నుంచి ఇప్పటి వరకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎవరికి ఎక్కువగా వచ్చాయి అని అంటే, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అత్యధికంగా కోట్లాది రూపాయలు విరాళాలు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో కొన్ని రీజనల్ పార్టీస్ కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ కానివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, ఇట్లా అన్ని పార్టీలు ఉన్నాయి, కాదనటం లేదు. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా వచ్చినటువంటి సగానికి పైగా 50% అబోవ్ మొత్తం విరాళాల్లో ఈ ఎలక్టోరల్ బాండ్స్లో బీజేపీకే వచ్చాయి. అంటే అధికార పక్షాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటం కోసం కొంతమంది వ్యాపారులు, కొన్ని వ్యాపార సంస్థలు ఆయా సంస్థలకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారాగా విరాళాలు ఇచ్చి ఈ ప్రభుత్వాల నుంచి తమకు అనుకూలమైనటువంటి పనులు చేయించుకుంటే ఇది క్విడ్ ప్రోకోనే కదా ఖచ్చితంగా. ఇది ఈ విధమైనటువంటిది ప్రజలకు తెలియకుండా రహస్యంగా చేసేటువంటి అంశం కూడా ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి దాని మీద ఈ మొత్తాన్ని కూడా ఈ రోజున సుప్రీంకోర్టు రద్దు చేయటం అనేటువంటిది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశంగా ఉంది. భారతదేశ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుగానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ తీర్పు, ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవటం, ఎలక్టోరల్ బాండ్స్ రద్దు నిర్ణయం తీసుకోవటం ఖచ్చితంగా ఉపయోగకరమైనటువంటి విషయమే. ప్రజాస్వామ్యానికి కూడా డబ్బు ప్రధానం లేనటువంటి రాజకీయాలకి అవకాశం ఏర్పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.